सबसे पहले मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं। నేను ముందుగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను। मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी, तो मेरे सभी आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी। అంటే సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను। आज के इस कार्यक्रम में मेरे साथ मंच ऊपर उपस्थित श्रीमान एन चंद्राबाबू नायडू जी, आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी, केंद्रीय सिविल एविएशन मंत्री जी, मेरे साथी श्री बंडी संजय कुमार जी, MOS होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण, उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी, मंत्री आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक NDRF श्री पीयूष आनंद जी, और आज यहां पर उपस्थित NDRF के सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार। వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు, వారందరికీ వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి NDRF సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు। मित्रों, आज यहां पर 3 कार्यक्रम एक साथ है। आज के ही दिन NDRF की स्थापना हुई थी। आज NDRF का 20वां स्थापना दिन है। ఈ రోజు ఇక్కడ మనం 3 కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము। ఇవాళే NDRF కి సంబంధించినటువంటి 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము। दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट NIDM का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहां पर उद्घाटन किया गया। అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM కి సంబంధించినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి NIDM ని ఇవాళ ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటున్నాం। और इसके साथ ही NDRF की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है। అదే విధంగా మూడవది NDRF కి సంబంధించినటువంటి 10వ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సముదాయం ఉందో దాన్ని కూడా ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది। सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं, तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और N चंद्राबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। ముందుగా ఎన్నికలైన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో
ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందొచ్చి వారి సేవలను అందిస్తారు. కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2019 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి. और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना. 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. ఈ రోజు మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో, అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో, దాని గురించి మీరెవరూ చింతించవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో 3 ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం. एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं. और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है. అటు పరిపాలన దక్షత అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. వారు రేయింబవళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. రెండో వైపును చూసినట్లయితే